ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేళ్ళంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నైట్ ఏం కూర చేయాలని ఆలోచిస్తూ సింపుల్గా మీ ముందుకైతే పెరుగు చట్నీతో అయితే వచ్చారనమాట. ఎలా చేస్తాననేది నా బ్లాగ్లో ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకేమైనా తినాలి అనిపించినప్పుడు లేదా కూర మంచిగా లేనప్పుడు ఇది ఒకసారి అయితే ట్రై చేయండి అమ్మ. నా ప్రాసెస్లో ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. నువ్వు పడట్లే, వాయిస్ నేను అవసరం లేదా ఇదిరా. ఇట్లుంటాయండి నా వీడియో కష్టాలు. వీడియో తీద్దామంటేనేమో ఎవరు ఉండరు, ఉన్న వాళ్ళేమో సరిగా తీయడం రాదు. తీద్దామనుకునేసరికి నాకు సైడ్ కుక్కలో ఏదో ఒకటి అరుస్తూనే ఉంటాయండి. ఇలా ఉంటాయండి నా యూట్యూబ్ కష్టాలు అనేది. చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇలాంటి వాటి వల్ల ఇంట్రెస్ట్ అనేది ఇక ఉండిపోదు అనమాట. ఇంకా మనకి ఏదైనా కూర బాగోలేనప్పుడు లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా వెరైటీగా అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఎలా చేస్తాను పెరుగు పచ్చడి అనేది వీడియోలో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. హానెస్ట్ రివ్యూ కూడా ఇచ్చాము, లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఈ రెండు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మాత్రము కొంచెం పచ్చిగానే ఉండాలి, ఎందుకంటే ఈ పోపు మొత్తం వేగే లోపల అవి కొంచెం మాడిపోతాయి అని చెప్పేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఎక్కువ పచ్చిశనగపప్పు ఉండాలి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే వేసుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మనం ఒక్కొక్కసారి బిర్యానీ చేసుకుంటాం కదా పులావు, అది కూడా దాంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అబ్బా. తర్వాత మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. ఆ కరివేపాకు కూడా చిటపట్లు ఆడించి అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వచ్చేసి నేను ప్రతి కర్రీస్లోనైతే ముందుగానే అయితే పసుపు వేస్తాను అనమాట. పసుపు వేయడం వల్ల పచ్చి వాసన అనేది ఏమైనా ఉన్నా కానీ పోతుందని చెప్పేసి నేను తర్వాత వేసేందంటే పసుపు వాసన అనిపిస్తుంది. పోపులు వేయడం వల్ల ఏంటంటే పచ్చి వాసన అనేది రాదనమాట. ఇంకా పసుపు కూడా వేసుకొని మంచిగా ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనము ఇది గేదెలను మనం అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగైనా ఏం కాదు, ఇప్పుడు డబ్బాలలో వస్తూ ఉంటుంది కదండి, అలాంటి పెరుగు ప్యాకెట్ పెరుగైనా ఏదైనా ఏం కాదండి, బాగుంటుంది. ఒకసారి ఆ పెరుగు మొత్తాన్ని మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి, ఎందుకంటే గడ్డలుగా ఉంటే ఒక రకంగా అనిపిస్తుంది. ఇలా స్మాష్ చేసుకుని ఉంటే ఇది ఒక టేస్ట్ అనమాట. మనం ఒకసారి అయితే స్పూన్తో మొత్తము కలియబెట్టుకొని తిప్పుకొని ఉంటే స్మాష్ అయిపోతుంది కదా. ఇంక అంతలోకి ఈ పోపు అనేది మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఫ్రై అయిన దాంట్లోకి మనము స్మాష్ అయిన పెరుగు ఉంది కదా మొత్తం ఒకసారి అయితే వేసుకొని గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేయాలన్నమాట. లేకపోతే ఏంటంటే గ్యాస్ స్టవ్ ఆన్లో ఉంటే ఇంకా విరిగిపోయినట్లు అనిపిస్తుంది, కానీ బాగానే ఉంటుంది. కానీ ఇది ఒక్కసారి ఏంటంటే మనకి అట్లా టేస్ట్ కంటే వెంటనే ఇలా ఆపుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా మనం సాల్ట్ అయితే వేసుకోలేదు కదా, సాల్ట్ మనము ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలుపుకొని ఇంకా వేడివేడి అన్నంలో అయితే సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉంది ఏందనేది కూడా మా మమ్మీ రివ్యూ ఇచ్చిందనమాట. ఆ రివ్యూని కూడా మీరే చూడండి అబ్బా ఒకసారి. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే వేసుకుంటుంది, టేస్ట్ ఎట్లా ఉంటుందో ఆ మాటల్లోనే వినండి. ఏం తక్కువైనా చెప్పు, చెప్పాలా సూపర్గా ఉందని చెబుతా, అంటే బాగుందని చెప్పు, లేకపోతే ఏం తక్కువైందో చెప్పు. నిజం చెప్పు, నిజం చెప్పు, నేను అడిగినాను కాదు. ఏం తక్కువైందన్నీ సరిపోయినా? కారం అన్ని సరిపోయిన టేస్ట్, కారమేనా పచ్చిమిరకాయ? సరే.
ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే చెప్పింది, నేను కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో నిజంగా రివ్యూ చేస్తాను. ఇది హానెస్ట్ రివ్యూ అన్నమాట, అందుకనే అడిగి మరీ చెప్పించుకుంటున్నా ఈరోజు. తిని ఎలా ఉందో చెప్తాను. నిన్ననే బాగుంది ఫ్రెండ్స్, నిజంగా ఒకసారి అయితే ట్రై చేయండి. కర్రీస్ లేనప్పుడు కానీ ఏమైనా తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి అట్లా ట్రై చేయండి, చాలా బాగుంది. ప్యాకెట్ పెరుగైనా ఏం కాదు, గేదెల పెరుగైనా ఏం కాదు, బాగుంది నిజంగా, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.